నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని వ్యాఖ్య. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశం. ఈ అవాంఛనీయ పరిస్థితులకి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా చర్యలకి వెనకాడవద్దని స్పష్టీకరణ. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించిన లోకేష్ పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించిన ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. కడప మహానగరం వేదికగా మంగళవారం నాడు మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సభలో పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందని తెలియజేశారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ను ఆయన ఆదేశించారు. కార్యకర్తల పోరాటం వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతుల్ని నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలియజేశారు. అలాగనే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృధా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన క్యాడర్ కి భరోసా ఇచ్చారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వెల్లడించారు. నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం.
సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్లు కూడా ఉన్నా చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కందుల దుర్గేష్ వివరణ అందజేశారు. ఈ క్రమంలో సినిమా థియేటర్లు, సినీ పరిశ్రమల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని చెప్పారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సంయమనం చేస్తుందని చెప్పారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్నా కూడా చర్యలకు వెనకాడవద్దని అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని వెల్లడించారు. ఇందులో తన మన భేదాలు పాటించవద్దని తెలియజేశారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి గడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం నా అదృష్టం. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉన్నత స్థానం దక్కుతుందని అనటానికి తానే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడుకి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు ఆయన ఘన స్వాగతం పలికారు. కాగా కడపలో మహానాడు పెడదామనంటే ఎన్నో అపోహలు లేవనెత్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక కడప ప్రజలు ఇచ్చిన సహకారం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చిన తోడ్పాటు చాలా అద్భుతమని తెలిపారు. నందమూరి తారక రామారావు ఆశయాలు, చంద్రబాబు విజన్ తో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గానికి, అలాగే పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం. అలాగే కడప మహానాడు 25, 24, 25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తుంటూ స్వాగతం చెప్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి
తెలుగు వారికి అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది. ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళు అని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, పటమట, రాణిగారి తోట, కృష్ణలంక వారధి ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిల్వలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్డు వద్ద డ్రైన్ నిర్మాణ పనుల్ని చేపట్టిన సందర్భంగా ఆ పనుల్ని క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించడం జరిగింది. అలాగనే తదుపరి రాణి తోట, కృష్ణలంక వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని సందర్భంగా సూచించడం జరిగింది. త్రాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. పైప్ లీకేజీలు ఎక్కడ ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి జాప్యం వహించరాదని, అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్న క్యాంటీన్ లో పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఎంజీ రోడ్, కనకదుర్గ వారధి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం వేసే యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించి జీవితంలో యోగాసనాల అభ్యాసాన్ని భాగం చేసుకునేలాగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ తెలిపారు. మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అమూల్య బహుమతి యోగాని. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దృఢత్వం చేకూరుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద జరిగిన 7వ రోజు యోగాసనాల కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో కలిసి యోగాసనాలని ప్రాక్టీస్ చేశారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ మార్గనిర్దేశంతో యోగాసనాల అభ్యాసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సందర్భంగా వీఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడారు. యోగాసనాలు మనిషి ఆరోగ్యానికి దారితీస్తాయని, ప్రతి ఒక్కరు కూడా యోగా ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాను నేర్చుకుని జీవితాంతం ఆచరించాలని సూచించడం జరిగింది. జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి రాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామత్ లేహి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనసు, శరీరము రెండు కూడా ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ఆ ఆసనానికి పూర్తిగా చేసి దాన్ని వాటికి కౌంటర్ పోజు ఇది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు త్రికోణాసనం మ్యాట్కి ఇలా సైడ్ తిరిగి మ్యాట్ అందరూ కుడి పక్కకి తిరగాలి. కుడి పక్కకి తిరిగి పాదం ఫస్ట్ పాదం పక్క తిప్పి రెండు కళ్ళు కూడా 2 అడుగులు డిస్టెన్స్ బాగా ఉంచి వదిలేస్తూ దిగాలి. చూడండి రామయ్య గారు దిగుతున్నట్టు తల పైకి ఆకాశం వైపు మీ చేతి వైపు చూస్తూ ఉంటారు. కరెక్ట్. బెండ్ కాని వాళ్ళు ఎంత మటుకు నిదానంగా లెగండి. ఇప్పుడు ఆపోజిట్ రివర్స్ లెఫ్ట్ ఫుట్ తిప్పండి. యాంకిల్ ని సార్ ఒకసారి అందరూ బ్రీత్ తీసుకోవద్దు.
బాడీ ముందుకు వస్తూ ఉంటుంది. ట్రై చేయండి, ముందుకు రావద్దు. సాధ్యం. 2 భుజాలు సమానంగా ఉండే చూడండి. పై చేయి సెంటర్ ఫింగర్ ఇట్లా ఉండాలమ్మా. పై చేయి సెంటర్ ఫింగర్ చేసుకుంటూ సైడ్కి ట్యాప్ చేసుకుంటూ, ఇంకొకటి అడ్వాన్స్డ్ ఏంటి అంటే ట్యాపింగ్, మోకాళ్ళు పైకెత్తి ఇలా చిన్నగా కింద ట్యాప్ చేసుకోండి. ఈ లోపల అటువంటి సూక్ష్మ వ్యాయామం కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఇక్కడ సయాటిక అనేది ఆ నరువు స్ట్రెచ్చింగ్ దగ్గర పెట్టుకోండి. పాద దగ్గర పెట్టుకోమా. ఇది ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం. మీకు వచ్చే ట్రబుల్స్ అవకాశం ఉన్నవాళ్ళు బ్రీతింగ్ నార్మల్ స్థితిలో ఉంచుకొని ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదం నశించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పహల్గాం ఘటన తర్వాత దేశంలో ముస్లింలపై 126 దాడులు జరిగాయని చెప్పారు. బీజేపీ మతోన్మాదం రగులుస్తుందని విమర్శించారు. లెనిన్ సెంటర్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు సమైక్యత యాత్ర నిర్వహించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద, మతోన్మాద, యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర చేపట్టారు. మంగళవారం ఉదయం లెనిన్ సెంటర్ నుంచి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన సమైక్యత యాత్రలో కమ్యూనిస్టు కదం తొక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అన్ని రాజకీయ పార్టీలను కేంద్రం కలుపుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు, హిందువులు వేరు అంటూ మాట్లాడటం తగదని చెప్పారు. ఇది దేశ విభజన అవుతుంది తప్ప ఐక్యత కాదని హితో పలికారు. హిందూ ముస్లిం ఒకటేనంటూ సమైక్యత ర్యాలీ చేస్తూ సిపిఎం సమైక్యతకు కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. దేశమంతా ఉగ్రవాదం మీద ఆందోళన పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ, కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశం అంతా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగాయి. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు, మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు. ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా, దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు, ఆపరేషన్ సింధూరా పూర్తయింది, కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు. ఏమనాలి దీన్ని? ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు ప్రాణాలు అర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి ప్రధానికి పాదాబంధనం చేయాలంటాం, సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద సోదరి అని చెప్పి అనటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని, ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. అందుకని ఈరోజు ఉగ్రవాదాన్ని దేశం అంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఇది దేశ సమస్య. ఈరోజు పాకిస్తాన్ను కూడా ఉగ్రవాదం పీడిస్తున్నది. నిన్న మళ్ళీ అక్కడ బాంబులు పడ్డాయి. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరసనకి అందరూ తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజల సొంత ఇంటి కల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అధికారంలోకి వస్తే పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న నేటికి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని తెలియజేశారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరుగుతుందని, కేరళలో అధికారంలో ఉన్న పార్టీ సొంత ఇంటి కల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తున్న విధంగా ఆంధ్రాలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి
ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే 25, 26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నగరంలోని హోటల్ ఐలాపురం నందు జూన్ 6వ తేదీన బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని కోరుతూ 4 జిల్లాలకు సంబంధించిన బుడమేరుపై నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. నగరంలోని దాసర్ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకి గురి అవుతూ ఉంటే పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముంపు నివారణ చర్యలు చేపడతామని అనటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బుడమేరు లోతును పెంచుతామని చెప్పటం అంటే సమస్యను పక్కదారి పట్టించడమే. పూడిక తీసివేత ప్రధానం కాదని ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బుడమేరు ప్రక్షాళనకి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా. ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణలపైన దృష్టి సారించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచన చేయకుండా పూడికలు తీస్తాము, రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పడం జరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ. ఎట్ ప్రజెంట్ నైరుతి ఋతుపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రానున్న 2-3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బహుజన వర్గాలకు రాజకీయంగా న్యాయం చేయాలని సంకల్పంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని పలువురు వక్తలు తెలిపారు. సౌత్ ఇండియాలోనే బహుజనుల రాజ్యాధికారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాల రాజ్యాధికారం కోరుతూ బహుజన ఆంధ్ర ఉద్యమం రాజ్యాధికార సదస్సు
విజయవాడలో హనుమాన్పేటలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో తాను జాయిన్ అవ్వడం జరిగిందని, రాష్ట్రంలో 2 కులాలు రాజ్యాధికారం చేపడుతున్నాయని చెప్పారు. గత నెల 24వ తేదీన ఒంగోలులో సభ పెట్టడం జరిగిందని, ఎరుకుల యానాదుల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేరని వాపోయారు. ఇప్పటి వరకు ఒకే ఒక బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేగా లక్కే రాజారావు గెలుపొందారని అన్నారు. అణగారిన వర్గాల వారిని రాజకీయాలలో ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగనే పరంజ్యోతి గత 3 సంవత్సరాలుగా తమ పార్టీలో పనిచేస్తున్నారని, యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో యాదవులకి అన్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీ కోసం పార్టీ కాదు, ప్రజల కోసం పార్టీ అని చెప్పారు. నేషనల్ కోఆర్డినేటర్ గా తనను నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగనే ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రెసిడెంట్ మరియప్ప మాట్లాడుతూ, కర్ణాటకలో 1988లో పార్టీ ప్రారంభించామని, ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీలో ఒకే కుటుంబం ఉందని చెప్పారు. డెమోక్రసీ విరుద్ధం వన్ నేషన్ అని, ప్రస్తుతం రాజకీయాలు, టికెట్లు అమ్మటం, డబ్బులు వసూలు చేయడం తప్ప ఏమీ లేదని అన్నారు. ప్రెసిడెంట్ ఇప్పటికి ప్రెసిడెంట్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మన బెహన్ మాయావతి గారిలో కాలి 10 సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీలో 0 చేసిండాడు. కారణం ఏమంటే మాన్యవర్ కాన్షీరామ్ గారు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ సిద్ధాంతం తీసుకొని పార్టీని ఇక్కడ ఇంత గొప్పగా చేసింది. ఎస్ బిల్ట్ ద పార్టీ అండ్ ద ఐడియాలజీ ఆఫ్ మాన్యవర్ కాన్షీరామ్ అండ్ ఎస్ బిల్ట్ ద పార్టీ అండ్ ద ఐడియాలజీ ఆఫ్ మహాత్మా పులే అండ్ షావు మహారాజ్ అండ్ పెరియార్. లేకిన్ ఇప్పుడు మాయావతి గారు ఆ దావని ఇడిచిపెట్టి టోటలీ మనువాది లైన్ లో పోతున్నాడు. టోటలీ మాన్యవర్ కాన్షీరామ్ ఇంత త్యాగం చేసి ఆయన ఇల్లు ఇడిచిపెట్టి, బంధువులు ఇడిచిపెట్టి, తల్లిదండ్రులు ఇడిచిపెట్టి ఆయన బహుజన్ సమాజ్ పార్టీని, బహుజన్ సమాజ్ నిర్మించింది. ఆయన చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మిషన్ పూర్ణమైన తనక నేను మన ఇంటికి రాను, నేను పెళ్లికి రాను అని చెప్పి ఇంత పెద్ద పని చేసింది. అప్పుడు మాన్యవర్ కాన్షీరామ్ గారు చెప్పింది, భారతదేశంలో ఉన్న అన్ని బహుజన్ సమాజ్ నా కుటుంబం, నాకు ప్రత్యేకంగా ఒక కుటుంబం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు బెహన్జీ ఏం చెప్తున్నారంటే, నా కుటుంబమే బహుజన్ సమాజ్ పార్టీ ఆఫ్ ఇండియా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని వ్యాఖ్య. సినిమా హాల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. సినిమా హాల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశం. ఈ అవాంఛనీయ పరిస్థితులకి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా చర్యలకి వెనకాడవద్దని స్పష్టీకరణ. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ భవిష్యత్తు కోసం 6 కీలక శాసనాలని ప్రతిపాదించిన లోకేష్, పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.